ఈరోజు మనం ఒక గొప్ప కవి గురించి మాట్లాడుకుందాం. ఆయన కేవలం తన కవిత్వంతోనే కాదు, తను నమ్మిన విలువల కోసం నిలబడిన తీరుతో కూడా మనందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయనే బమ్మెర పోతన. ఆయనకొక అద్భుతమైన బిరుదు ఉంది, సహజ పండితుడు. అసలు సహజ పండితుడు అంటే ఏంటి? దీని అర్థం ది న్యాచురల్ స్కాలర్. అంటే ఆయన పాండిత్యం కేవలం పుస్తకాలు చదివితే వచ్చింది కాదు, అది దేవుడిచ్చిన వరం, పుట్టుకతోనే వచ్చింది అనే అర్థం. ఈ ఒక్క మాట పోతన కథ మొత్తాన్ని మనకు పరిచయం చేస్తుంది. పోతనగారు 15వ శతాబ్దానికి చెందినవారు. ఆయన ఇప్పటి జనగామ జిల్లాలోని బమ్మెర అనే గ్రామంలో లక్కమాంబ, కేశన అనే పుణ్య దంపతులకు జన్మించారు. ఆయన జీవించిన కాలం, ఆనాటి పరిస్థితులు, ఆయన తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవడానికి మనకు చాలా సహాయపడతాయి. సరే, ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతోంది. పోతన జీవితంలోనే అత్యంత కీలకమైన ఘట్టం, ఆయన్ని చరిత్రలో నిలిపిన ఒక గొప్ప నిర్ణయం. తన కళ రాజులకు కాదు, రాముడికి మాత్రమే అంకితం. ఒకసారి ఆలోచించండి, ఒక కళాకారుడు తన కళను ఎవరికంకితమివ్వాలి? ఇది ఆ కాలంలో ప్రతీ కవిని ఎదుర్కొన్న ఒక పెద్ద ప్రశ్న. పోతన ఈ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పారో చూద్దాం. అప్పటి కవుల ముందు సాధారణంగా 2 దారులు ఉండేవి. ఒకటి, తమ రచనలను రాజులకు అంకితమిచ్చి వాళ్ల దగ్గరనుంచి సంపద, గౌరవం, ఎన్నో సౌకర్యాలు పొందడం. దీన్నే రాజాంకితం అంటారు. ఇక రెండో దారి, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛమైన భక్తితో తమ కళను దేవుడికే అర్పించడం. మరి పోతన ఏ దారినెంచుకున్నారు? ఆయన ఎంచుకున్న మార్గం చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ఎంతో ధైర్యంగా ప్రకటించారు, భగవంతుడిచ్చిన ఈ కవితా కళను నేను భగవంతునికే అంకితం చేస్తాను కాని మనుషులకు కాదు అని. ఎంతటి ఆత్మవిశ్వాసం, ఎంతటి నిబద్ధత! ఆయన ఆ మాట అనడమే కాదు, దాన్ని ఆచరణలో చూపించారు. తను రాసిన మహాకావ్యం ఆంధ్ర మహాభాగవతాన్ని మరెవరికో కాదు, సాక్షాత్తూ శ్రీరామచంద్రుడికే అంకితం చేశారు. సరే, రాజులని కాదనుకున్నారు, రాముడికే తన కావ్యాన్ని అంకితమిచ్చారు. మరి దాని ఫలితమేంటి? ఆయన కలం నుంచి ఎలాంటి అద్భుతాలు జాలువారాయి? ఇప్పుడు ఆయన రచనల గురించి తెలుసుకుందాం. పోతన రాసిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది శ్రీమద్భాగవతం. దానితోపాటు శివుని గొప్పతనాన్ని చెప్పే వీరభద్ర విజయం, భోగినీ దండకం, ఇంకా నారాయణ శతకం కూడా రచించారు. అయితే భాగవతంలోని కొన్ని ఘట్టాలు, అంటే ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం, ఇవి తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. మరి పోతన రచనలు ఎందుకంత స్పెషల్? ఎందుకు పండితుల నుంచి పామరుల దాకా అందరూ ఆయన కవిత్వానికి అంతలా కనెక్టయ్యారు? దాని వెనుక ఉన్న రహస్యం ఆయన రచనాశైలి. దాన్ని పండిత పామర రంజని అంటారు. అంటే పండితులను, పామరులను ఇద్దరినీ రంజింపజేసే శైలి. పోతనగారి శైలికి 3 మూల స్తంభాలున్నాయి. మొదటిది, ఆయన కవిత్వం నిండా భక్తి ఉంటుంది. రెండవది, పదాల కూర్పు, అంటే శబ్దాలంకారాలు వినడానికి ఎంతో ఇంపుగా ఉంటాయి. ఇక మూడవది, అందరికీ అర్థమయ్యేలా రాయడం. ఆ కాలంలో కవిత్వం అంటే కేవలం పండితులకే అర్థమయ్యేది, కాని పోతన దాన్ని సామాన్యుడికి కూడా చేరువ చేశారు. ఇదే ఆయన గొప్పతనం. ఆయన శైలి ఎంత మధురంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క పద్యం చాలు. కార్యరాజులు రాజ్యములు గలిగవే. ఈ పద్యంలోని శబ్ద సౌందర్యం, ఆ ప్రశ్నలోని లోతు గమనించండి. వింటుంటేనే ఒక తెలియని అనుభూతి కలుగుతోంది కదా. ఇదే పోతన కవిత్వంలోని మ్యాజిక్.